మన భారతదేశంలో మనం బాగా గమనించగలిగితే క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, లేకపోతే ఇంకా జరిగేటువంటి చాలా చాలా ఉద్యమాల్లో మనము ఉద్యమము లేకపోతే స్వతంత్ర్యము అనే విషయాన్ని మనం చూడగలిగితే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చినటువంటి గారు ఎవరంటే గాంధీ మహాత్ముడు గారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గ్రంథకర్త అనేటువంటి మాట విన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొస్తారు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఏమండి చిల్డ్రన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాచా నెహ్రూ గారు మనకి ఏం చేస్తారో తెలుసా? గుర్తొస్తారు. అలాగనే మనం టీచర్స్ డేని చేసుకుంటున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? చెప్పాలి. ఎవరు గుర్తొస్తారు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుర్తొస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ప్రతి ఈవెంట్ కి వారి గురువులు గారు ఎలాగనైతే మన భారతదేశంలో ఉన్నారో అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా వారు ఏ యొక్క క్రమములో ఉండి ఆ క్రమమైనటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని ఆ బాధ్యతను నెరవేర్తించారో ఎలాగునైతే ఉన్నారో ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా సేవకులు కూడా ఎలా ఉండాలో, సేవకుని యొక్క తత్వం ఎలా ఉండాలో, సేవకుడు ఏ విధంగానైతే ఉండాలో అనే విషయాన్ని కూడా మనం ఎవరి నుంచి నేర్చుకోవాలంటే గురువు గారు అనబడిన యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన గురువులకే గురువుగా ఉన్నాడు. ఆయన దైవముకే దైవాసంభూతుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అటు దేవదూతలకును ఇటు పరలోకమునకును ఇటు భూలోకమునకును ఇందున్నటువంటి సర్వ ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఆయన కర్తగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలని నేను ప్రభువు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను.